ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా తాజాగా వాదనలు వినిపించారు. యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వినిపించిన వాదనలో ఒక కీలకమైన పాయింట్ ఏంటి? రాజధాని ప్రాంతం అభివృద్ధి వల్ల పట్టణీకీకరణ జరుగుతోంది. చాలా భూములు అనేటివి పంటలకు దూరంగా సాగుతూ ఉన్నాయి కదా, అంటే అమరావతి ప్రాంతం పట్టణీకరణ జరుగుతుంది కదా, చాలా భూములు పంటలకు దూరం అవుతూ ఉన్నాయి కదా, పంటల సాగు నిలిచిపోతుంది కదా, అందువల్ల 15.78 టీఎంసీల నీరు ఆదా అవుతుంది అని తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వాదనలు వినిపించారట. అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందా అంటే దాంట్లో తెలంగాణకి ఇవ్వాలి అని. అంటే ఆంధ్రప్రదేశ్కు 15.78 టీఎంసీలు నీరు ఆదా అవుతుంది. అమరావతిలో భూములన్నీ రాజధానిలోకి వెళ్ళిపోతున్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ జైదీప్ గుప్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి ఆయన ఏం చెప్పారు? ఆ రాజధాని అమరావతిని ఇక్కడికి ఎందుకు తీసుకొని వస్తారు? ఇప్పుడు అది పూర్తి అవ్వాలి, అది పూర్తిగా అభివృద్ధి జరగాలి, అది పట్టణీకరణ జరగాలంటే 100 ఏళ్ళు పడుతుంది అని చెప్పి వాదనలు వినిపించారట. ఆశ్చర్యం! రాజధాని ప్రాంతం అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన జైదీప్ గుప్తా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే వాదనలు వినిపిస్తూ రాజధాని ప్రాంతం అభివృద్ధికి 100 ఏళ్ళ టైం పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అంటే ఏపీసీఆర్డీఏ ఉంది కదా, ఆ చట్టం 2014 ప్రకారం సిఆర్డీఏ అనేది ఒక ముసాయిదా ప్రణాళిక మాత్రమేనని, దానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం వల్ల దానికి చట్టబద్ధత లేదు అని, రాజధాని నగరం, రాజధాని ప్రాంతం ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఉంది అని, రాజధాని నగరం వేరు, రాజధాని ప్రాంతం వేరు అని, రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే 100 ఏళ్ళు పడుతుంది అని, కాబట్టి తెలంగాణ ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకోకండి, 15.78 టీఎంసీల నీళ్లు మిగులుతాయనే వాదన పరిగణలోకి తీసుకోకండి అని చెప్పి ఈయన వాదనలు వినిపించారట. సో ఓవరాల్గా తర్వాత విచారణ మార్చి 23కు వాయిదా పడిందట. మధ్యలో ఇదే అంశం మీద సుప్రీంకోర్టులో కూడా విచారణ సాగుతూ ఉన్నట్లుంది కదా, చూద్దాం ఏం జరుగుద్దు. అంటే మొత్తం మీద రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే 100 ఏళ్ళు పడుతుంది అని అందరూ చెప్పేది అదే కదా. 26కు పూర్తి చేస్తాం, 27కు పూర్తి చేస్తాం, ఏంటి పూర్తి చేస్తారు? ఇదేమైనా రాత్రికి జరిగిపోయేదా పట్టణీకీకరణ అన్నది? 100 ఏళ్ళు కాదు, ఇంక ఎక్కువ సమయమైనా పట్టచ్చు. ఏమంటారు రాజధానిలో నిర్మాణాలు రాత్రి పునర్నిర్మాణం అంటే రాత్రి ఏమైనా గాల్లో వచ్చి ఇట్లా బిల్డింగ్ చల్లగా అని చెప్పి లేసుకుంటూ పోతాయా? అట్లా కుదరదు. వీళ్ళు ఏదో అక్కడ భూములు కొన్ని ఏం లేకుండా అక్కడ భూములు గుప్పెట్లో పెట్టుకొని వాటి ఆర్థిక ప్రయోజనాలు, వాటికి మంచిగా రేట్లు వచ్చి ఏదో ఒక ఫినాన్షియల్ బెనిఫిట్ కోసం రకరకాలు దాని చుట్టూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే అది ప్రభుత్వం అఫీషియల్గా వినిపించిన వాదన 100 ఏళ్ళైనా జనానికి కూడా తెలుసు, దాని మీద క్లారిటీ లేకుండా ఉన్నారు ఆ జనం.